నమస్తే. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ప్రజల్లో కూడా చాలామంది జగన్ గారు అంటున్నారండి. ఎందుకనండి? ఎందుకనంటే ఆయన ఇచ్చే పథకాలు ఇవన్నీ డ్వాక్రా మహిళలకి 40 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 10,000 ఇస్తాం, ఈ ఆటో వాళ్ళకి ఇస్తాం, అన్నీ కూడా పరిపాలన కూడా బాగానే ఉంది కదండి. ఆయన వచ్చిన వాళ్ళు శుభ్రం లేదండి ఆయన వల్ల. ఎవరు వచ్చినా ఏం చేస్తారండి? ఇప్పుడు ఈ పథకాలు తీసేస్తారు తప్ప ఈ పథకాలు అమలు పరిచి ఈ పథకాలన్నీ ఇవ్వాలంటే ఎవడిస్తారండి? ఆడవాళ్ళకి కూడా పథకాలు కూడా బాగానే ఇస్తున్నాడు ఆయన వచ్చిన జగన్ గారి వల్ల వచ్చిన ఇబ్బంది లేదు. ఇవాళ మా కుర్రోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడంటే కాలేజీ ఫీజు కట్టాలంటే మా వాళ్ళకి అవ్వదు కదండి. ఏదో రూపాయతో డబ్బులు తెచ్చుకునే వాళ్ళు ఇవాళ 2 లక్షలు 1,40,000 ఆయనే కడతాడు జగన్ గారు అండి. అలాగా స్కూళ్ళు ఇవాళ అభివృద్ధి అయింది అంటే స్కూల్ కూడా ఎలాగొన్నాయండి, ఇవాళ కాలేజీలాగా ఉన్నాయి. బోర్డు స్కూల్ కూడా చాలా డెవలప్మెంట్ చేశారు కదండి. అన్నీ కూడా బాగానే చేశాడు. ఆయన వల్ల వచ్చిన ఇబ్బంది ప్రజలకు వచ్చిన ఇబ్బంది లేదు, రైతులకు వచ్చిన ఇబ్బంది లేదు. రైతులకు అంటే ఎంతవరకు ఆదుకుంటాడండి? ప్రభుత్వమైనా ఆదుకుంటామంటే ఎంతవరకు ఆదుకుంటుంది రైతులను? ఇప్పుడు హఠాత్తుగా వాన వచ్చేసింది నిన్న తుఫాను గురించి. ఇప్పుడు తుఫాను ఆదుకోలేం కదండి. సీఎం ఆదుకోలేడు, మనం ఆదుకోలేం. ఇప్పుడు అన్ని విధాలుగా పంటలు పోయినాయి, రైతులు కూడా నట్టపోయారు. పాప రైతులు నట్టపోలేదు అంటలేదు. ఈ ధాన్యం కొనుగోలు ఇప్పుడు జగన్ గారు చేసేది ఏమీ లేదండి, ఈ మధ్యవర్తులు చేస్తున్నారు ఇదంతా. జగన్ గారు బాగానే పరిపాలిస్తున్నాడు, ఆయన బాగానే కొనమంటున్నాడు. వీళ్ళలో మధ్యవర్తులు సంచలేకపోతామని రైతులు లేపు దొబ్బుతామని ఇది కూడా చేస్తున్నారు. మరి ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. సోమరిపోతులు ఏమవుతారండి? సోమరిపోతులు అంటే ఇప్పుడు బతికానికి ఇప్పుడు ఈ వరకు 50 రూపాయలు కూలి పని తెచ్చుకుంటే 50 రూపాయలు బోలెన్ సరుకులు వచ్చాయి. ఇవాళ 1000 రూపాయలు తెచ్చుకుంటే ఇప్పుడు అంతా డెవలప్మెంట్ అవుతుంది కదండి. ఇప్పుడు డెవలప్మెంట్లో ఇప్పుడు అంతా 50 రూపాయలకే రావాలంటే వెళ్ళగొద్దండి. ఇప్పుడు వెళ్ళే కొలని ఇంకా పెరుగుతుంది తప్ప దిగదు కదా ఏదైనా దిగదు కదండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిపి ఉన్నప్పుడు బోళ్ళంత పరిశ్రమ ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్ కంపెనీలని ఇవని మన ఇక్కడ విజయవాడ కానీ, తిరుపతి కానీ, చిత్తూరు కానీ, నెల్లూరు కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ ఏం డెవలప్మెంట్లో పెట్టాడండి ఆయన అప్పట్లో. 14 సంవత్సరాలు సీఎం గారు చేసినప్పుడు అండి. అప్పట్లో పెట్టుంటే ఇవాళ ఎలాగొండు? అయాల సోనియా గాంధీ గారు గవ్వగా ఎడదీసేసింది, కాంగ్రెస్ అప్పుడు పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంది తెలంగాణలో. ఇప్పుడు వండేసుకున్న కుండ పెట్టుకు తినేస్తాం. మనం వండుకోవాలంటే టైం పడుతుంది కదండి. అలాగా ఇవాళ మన రాష్ట్రంలో డబ్బు లేదు, పరిసరాలు లేవు, అదే పెట్టుబడులు గట్ట పెడతాను. ఇప్పుడు అన్ని విధాలుగా రాష్ట్రంలో కొద్దిగా ఇబ్బంది ఉంది కదండి. దానివల్ల అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా, నాయకులు కూడా. ఇప్పుడు వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తారండి. ఏండి రేట్లు కూడా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి, ప్రతిదీని రేట్లు కూడా కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా. ఇప్పుడు కలిసి బీజేపీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారండి. మరి అక్కడ పెట్టులు తెరవలేదు, ఒక్క సీటు కూడా ప్రజలు నమ్మరండి. ఇప్పుడు ఎంతవరకు అంటే ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు నువ్వు నేను పోరాడితే ఏకీకని బాగుంటుంది, అది దొంగసాటుగా పోరాడితే అది కొట్టేస్తామండి. ఇప్పుడు ఎవడైనా ఒక విధానంగా దాన్ని పునాదేసి గట్టిగా నిలబడి దాన్ని అభివృద్ధి చేసుకుంటే ఈ ఇడతలో కాకపోతే వచ్చే ఇడతలైనా అవుతాం మనం, అంతే కదండి. నువ్వు నేను కలిస్తే ఎవరినైనా కొట్టేస్తా, ఇద్దరిని కలిపి ఒకటి మీద కొట్టలేం కదా. అదండి, అది ఢీకోవాలి అది ఏదైనా. ఇప్పుడు అక్కడ బీజేపీలో కలిసారు, అక్కడ బీజేపీలో కలిసిన పెద్ద మనుషులు ఇక్కడ బీజేపీలో కలవాలి కదా, ఇక్కడ టీడీపీ పోతుంది. ప్రజలు నమ్మరేంటండి? ప్రజలకు అర్థమైపోతుంది కదా ప్రతిదీని. ఏమండి ఎవరు వచ్చి ఏమీ చేసేది లేదు, ఈ ప్రజల్ని ఎప్పుకు తింటాం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు జగన్ గారి వల్ల ఇప్పుడు వచ్చిన ఇబ్బంది లేదు ఎవరికీ కూడా, అందరికీ బాగానే వెళ్తుంది. కాకపోతే ధాన్యం కొనుగోళ్ళు ఇవి పైన ఆయన బాగా చెప్తున్నాడు. ఇందంతా ఈ మిల్లర్స్ వాళ్ళు, ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకోవాలండి వాళ్ళు. ఇప్పుడు మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉంది, ఈ ఎంపీ గారు కూడా ఏం జరుగుతుంది ఏంటని ఈ మండలంలో ఆయన కూడా తెలుసుకోవాలి. ఎక్కడేం జరుగుతుంది, రైతులకి అన్యాయం జరుగుతుందా, ఆయన జరుగుతుందా అని వాళ్ళని బట్టి తెలుసుకోవాలి ఆయన కూడా. ఏమండి ఎంపీ గారు అదే దేవాదాయ శాఖ మంత్రి గారు కోటి సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం బాగానే చేస్తున్నారండి. ఇవాళ మన పశ్చిమ గోదావరి జిల్లా మా మండలంలో, మా తాడేపల్లిగూడెం మండలంలో బోళ్ళని గుళ్ళు కట్టించాడండి ఆయన. బాగానే కట్టించాడు. రోడ్లు వేయట్లేదు, జనాల సమస్యలు పట్టించుకోవట్లేదు. రోడ్లు ఎక్కడ ఉన్నాయండి? రోడ్లు పోయినాయి మా మండలంలో, ఎక్కడ రోడ్లు పోనీ లేవు, నీళ్ళు గట్ట ఎక్కడ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇళ్ల స్థలాలు కూడా ఎవరికి రాలేదంట కదా. ఇళ్ల స్థలాలు ఎక్కడ రాలేదండి? ఇవాళ మా ఊళ్ళో దేవుడి చేను ఉందండి. దేవుడి చేను అంటే ఆ రోజుల్లో కొనకుండా టీడీపీ పార్టీ వాళ్ళు ఎడదీసేసారు. అయాల దేవాదాయ శాఖ మంత్రి ఎవరో మాకు జ్ఞాపం లేదు. అయాల దేవాలయానికి ఇవాళ సిమిడి పొలం 3 ఎకరాలు పంచిపెట్టారండి మా ఊళ్ళో.
ఇవాళ సింగుడికి ఆదాయం లేకుండా పోయింది. వీళ్ళు ఎవరు ఏ ప్రభుత్వాన్ని కొని పంచిపెట్టిందండి మా ఊళ్ళో తాళాల? ఏ ప్రభుత్వం కూడా బయట 2 ఎకరాలు కొని పంచిపెట్టమనండి. ఇవాళ గావగా 3 ఎకరాల పొలం ఉందని ఇట తీసేసి ఎవరి మట్టుకెళ్ళి తలకు రూపాయి తిన్నారు దాని మీద పెదలకు ఇచ్చేసి. అంతే తప్ప సొంతంగా కొని ఎవడ ఇట తీయలేదు. ఇవాళ ప్రతిదీ ఇచ్చారండి. ఇవాళ మాదిపిల్లో తాళాలు ఉన్నాయండి. ఆ మాదిగ మాల వాళ్ళకి అందరికీ ఎస్టీ వాళ్ళకి గట్టి ఇచ్చారండి. ఇప్పుడు అందరూ బిల్డింగ్లు కట్టుకున్నారు. జగన్ గారు వచ్చిన వాళ్ళు ఇబ్బంది లేదు. 1,80,000 నాకు అందినాయి. నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు 1,80,000 ప్రభుత్వం ద్వారా అందినాయి. అదండి ఇవాళ ప్రజలందరూ వైద్యాలు చేసుకున్నారండి. దేని గురించి చేసుకున్నారండి? ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పుణ్యమంట ఇవాళ అంబులెన్స్లు పెట్టారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పుణ్యమంట ఇవాళ అదే డెవలప్మెంట్ ఎదరికి ఇంటికి వెళ్ళారు. ఇవాళ సామాన్య మానవుడు బ్రెయిన్ ఆపరేషన్ అయినా గుండె ఆపరేషన్ అయినా ఇంటికి చేయించుకుంటున్నారండి. ఆరోగ్యశ్రీ మూలనే కదా. వీళ్ళు ఏమైనా అప్పట్లో పెట్టి అభివృద్ధి చేశారండి టీడీపీ నాయకులు. ఆరోగ్యశ్రీ ఇంత డెవలప్మెంట్ ఉందో అప్పట్లో. అదండి ఏదైనా సరే ప్రజలు ఎందుకు బతుకుతున్నారండి? ఇవాళ జగన్ గారి వల్ల బతుకుతున్నారు. ఇవాళ అంటే చంద్రబాబు గారి పరిపాలనలో 5 రూపాయలతో భోజనం కడుపు నుండి తినేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు, తినడానికి కూడా లేదు అని అంటున్నారు. ఎందుకు తింటాక లేదండి? బోళ్ళని ధాన్యం పండుతుంది ఎక్కడికక్కడ బోళ్ళని ధాన్యం పండేస్తుంది. ఈ ధాన్యాన్ని అంతా ఏం చేస్తారు? మన రాష్ట్రంలో బోళ్ళని ధాన్యం పండేస్తుంది. ఏం చేస్తారు ఈ ధాన్యం అంతా? అండి అమరావతికి పనికి వచ్చింది. ఇంత భూమి అవసరమైతే అంత భూమి కొన్నారు ఎందుకండి? అమరావతికి కోతే కావాలి. మన ఇల్లు కట్టుకుంటే ఎంత కావాలి? ఒక 4 సెంట్లు 3 సెంట్లు కావాలి. అమరావతికి తక్కువ పొలం కావాల్సి ఉంటే ఎక్కువ పొలం 900 ఎకరం లేదా 30,000 ఎకరం ఎందుకు కొన్నారండి? ఇలా తలక కోత తీసుకుంటాం రాజధాని కట్టేసి. మళ్ళీ మన పరిపాలన వస్తే ఇది ఎప్పటికి వెళ్ళకడా మనం ఏదో చేసి దీన్ని అభివృద్ధి చేసేసి మొత్తం తలక కోత తీసేసుకొచ్చాను. మనకి అవసరం వచ్చేది ఇల్లు ఎంతవరకు కట్టుకోండి? 5 సెంట్లని 3 సెంట్లని కట్టుకోండి. అలాగే అమరావతికి ఎంత భూమి అయితే అంత భూమి అవసరం వచ్చిందే కొనాలి. అవసరం దాన్ని ఎక్స్ట్రా కొనేసి ఎవడ కొన్నాడా భూములు? ఎన్నే కోపులు ఉన్నాయి ఎవడన్నా భూములు? కొమ్మరి ఉన్నాయి ఎక్కడికక్కడ అమరావతిలో రాజధానిలో అండి. ఎవరైనా కోపులు ఉన్నాయి ఎక్కడన్నా? ఆ నారాయణ గారు ఉన్నాడు కోపులో. అయాల మున్సిపల్ శాఖ మంత్రి చేశారు. ఆయన ఇరికిచ్చారు వాళ్ళు అందరూ కలిపి. ఆయన ఏదో దెంగేసాడని కొమ్మరిని ఎవరన్నా నిరికిచ్చారు దీంట్లోనే. అయితే ఈసారి జగన్ గారు వస్తేనే బాగుంటుందని మళ్ళీ జగన్ గారు రావాలండి. ఓకే.